ఉఫ్. హా. రండి సార్, ఇక్కడే ఉన్నాను. రండి 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 రండి. ఓ పెగ్గేసుకోండి. మరేపోలా ఓ రౌండేరా. ఏంటండి వేసేది? ఇంతకీ ఆ హవాలా డీల్ ఎప్పుడు జరుగుతుంది? నా వాటా ఎప్పుడు నాకు వస్తుంది? అది చెప్పండి ముందు. అన్నీ అనుకున్న టైంకి అనుకున్నట్టు అయిపోతాయండి, మీరు టెన్షన్ పడకండి. సార్ మీకు ఒక బ్రేకింగ్ న్యూస్. అయిపోయింది, మొత్తం అయిపోయింది. వీడితో కలిసినప్పుడే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అయిపోదేముంది? ఏటైంది సార్? పార్టీలో నా పదవి ఈసారి వేరే వాళ్ళకిద్దామని హైకమాండ్ ఆలోచిస్తుందంట. అయిపోయింది, నా రాజకీయ జీవితం మొత్తం అయిపోయింది. ఏటి అయిపోదండి, బాధపడిపోకండి. రాజకీయం గురించి మీకేం తెలుసు సార్? పాడు రాజకీయాలు చేయడంలో రాక్షసుడు మా దేవా. మీరు చెప్పండి దేవా. ఓ పని చేయండి. ఇప్పుడు మీ అమ్మాయికి మీ పార్టీ ప్రెసిడెంట్ కొడుక్కి లివింగ్ టుగెదర్లో ఉన్నారు, త్వరలోనే వాళ్ళ పెళ్ళి అయిపోద్ది అని సోషల్ మీడియాలో వైరల్ చేసేయండి. అప్పుడు మీ పార్టీ మొత్తం మీ వైపేసి వస్తుంది. అంతగా మీ ప్రెసిడెంట్ మిమ్మల్ని పిలిచి అడిగితే నాకేడు తెలదండి అని చెప్పండి. అప్పుడు మీ గురించి విపరీతంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ వస్తుంది కాబట్టి మిమ్మల్ని మీ పార్టీ వదులుకోదు, మీ పదవి మీకే ఉంటుంది. మీరు అపర చాణక్యులండి. ఏం ఐడియా ఇచ్చేశారు? సూపర్, సూపర్ అంటే సూపర్. కానీ మీరు రాజకీయాల్లోకి మాత్రం రాకండి సార్. ఒకవేళ వచ్చారే అనుకోండి, మమ్మల్ని తొక్కుకుంటూ పైకి 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 వెళ్ళిపోతారు. తొక్కేం కాదు, ఇప్పుడు మాత్రం తొక్కలేదు అనుకుంటున్నావా? తొక్కలోది. మావయ్య, 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 బాబాయ్ మావయ్య. బాబా ఈ ఎంట్రీరా దుష్టత్రయం. ముగ్గురే. ఏటైందమ్మా, ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఏటైంది? ఏమవ్వడమేంటి మావయ్య? వాళ్ళనేదో చేస్తాను అన్నావు, ఏం చేస్తున్నావు? అవతల సింధు మనకి వ్యతిరేకంగా సాక్ష్యాల కోసం ట్రై చేస్తుంది. అవి దొరికితే యష్ బయటికొస్తాడు. అప్పుడు అందరూ కలిసిపోయి కలిసుంటే కలదు సుఖం అని పాటలు పాడుకుంటారు. అప్పుడు మీరైతే అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా అని పాడుకోవాల్సి వస్తుంది. నువ్వాగా ఈ మావయ్యని తక్కువ అంచనా వేస్తున్నావు మధు. వాళ్ళని ఎలా సుఖపడనిస్తాననుకుంటున్నావు? ఆల్రెడీ వదలాల్సిన అస్త్రాన్ని యశ్వన్న జైల్లో వదిలేహాను. అయితే యష్ ఇంకా జైలు నుంచి బయటికి రాడన్నమాట. కొంచెం చూసుకొని నడవండి. రేయ్ ఆగరా.
ఎవర్రా చూసుకోవాల్సింది? నువ్వు చూసుకొని నడవాలి. నాకెదురొచ్చి నన్నే గుద్దేసి రివర్స్లో నన్నే అంటావా? నీకు ఏ కష్టాలు బాగా ఎక్కువ ఉన్నాయిరా. ఏంట్రా చూపెంట్రా? కొడతావా? రా కొట్టు, కొట్రా కొట్టు, రారా కొట్టు, కొట్రా రారా కొట్రా. ఏంటయ్యా మీ డిస్కషన్? అందరూ మీ సెల్లల్లోకి వెళ్ళండి. రేయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు, లేదంటే నువ్వే ఇబ్బంది పడతావు. ఏయ్ వెళ్ళండి. అన్న వీడేనా మన టార్గెట్? అవునరా. ఏంటి గుణ అన్న వాడిని అలా వదిలేసావు? చెప్పన్నా, వేసేద్దామా? ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదురా, వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఎందుకు వీళ్ళు నాతో గొడవ పడ్డారు? ఏమయ్యా నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళు. అమ్మా నాకు తలదు అమ్మా. సరేరా. అమ్మా, ఈవినింగ్ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి కొంచెం అర్లీగా రా అమ్మా. సారీ శశి, ఈ రోజు నుంచి కొన్ని రోజులు నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయలేను, వచ్చి పికప్ చేసుకోలేను. ఎందుకమ్మా? నాకు కోర్టు పనులున్నాయి, వాటి కోసం నేను బిజీగా ఉంటాను. రోజు మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి సాయంత్రం వచ్చి ఎవరి ఇంటికి తీసుకొస్తారు? మీరు ఇబ్బంది పడకూడదని మీకోసం క్యాబ్ మాట్లాడాను. రోజు మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తానే మిమ్మల్ని పికప్ చేసుకుని ఇంటి దగ్గర దించుతాడు. డైలీ జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనమ్మా. ఏంటమ్మా ఆరాధ్య, మీ పిన్నిని వాళ్ళ పిల్లల్ని చూస్తూ అలా ఫీల్ అవుతున్నావు? నువ్వు కోల్పోయిన జీవితం నీ కళ్ళ ముందు కనపడుతుందా? నిన్ను పట్టించుకోకుండా వదిలేసి నీ లైఫ్ని నాశనం చేసింది. తన పిల్లల్ని మాత్రం దగ్గరుండి ఎంత బాగా చూసుకుంటుందో చూడు. నీకు దక్కని సంతోషం, ఆనందం, ముద్దు, ముచ్చట వాళ్ళ పిల్లలకి దక్కుతుంటే నీకు ఎలా ఉందో కానీ నీ అమ్మగా నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ రిలేషన్స్ అన్నీ ఉత్త ట్రాష్, వాటిని అస్సలు నమ్మకూడదు. ఇవిగో మీ లంచ్ బాక్సులు. బయట నాకు చిన్న పనుంది, వెళ్ళాలి. క్యాబ్ వస్తుంది, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనమ్మా. సరే, బాయ్. బాయ్ అమ్మా.
శశి గేమ్ ఆడుకుందామా? ఓకే. మ్. రిషి, శశి, నా ఫేవరెట్ హీరో మూవీకి వెళ్తున్నాను. మీరు నాతో వస్తారా? లేదక్క, మేము స్కూల్కి వెళ్ళాలి. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అబ్సెంట్ అయితే టీచర్ అరుస్తారు అసలు. స్కూల్కి వెళ్తారా? మిమ్మల్ని నేనెలా వెళ్ళనిస్తాను? అయినా మీరు స్కూల్కి ఎలా వెళ్తారు? మీ అమ్మ మీకు చెప్పలేదా? దేని గురించి అక్క? మీ నాన్న గురించి. మీ నాన్న వల్ల రిలీజ్ అయ్యి ఇంటికి వస్తున్నారు. అవునా అక్క? నిజమా? నిజం. మరి మా అమ్మ ఈ విషయం ఎందుకు చెప్పలేదు? మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పుండదు. ఇన్ని రోజులు మీ నాన్న ఇంటికి రావాలని ఎంతో ఎదురు చూశారు. తీరా మీ నాన్న వచ్చే టైంకి మీరు లేకుండా పోతే బాగుంటుందా చెప్పండి? మీరే ఆలోచించుకోండి. శశి, నాన్న వస్తున్నారు కదా, ఈ ఒక్కరోజు మనం స్కూల్కి వెళ్ళొద్దు. ఓకే రిషి, నాన్నకి మనమే ఫస్ట్ వెల్కమ్ చెప్పి అమ్మా నాన్నని సర్ప్రైజ్ చేద్దాం. అలాగే శశి. డ్రైవర్, కార్ ఆపు. ఏమండి, మీరు ఆరాధ్య హాస్టల్ వార్డెన్ కదా? అవునండి. ఇక్కడున్నారేంటి? బస్ కోసం వెయిట్ చేస్తున్నానండి. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి, కార్లో నేను డ్రాప్ చేస్తాను. వద్దులేండి. పర్వాలేదు, రండి. అవును, ఆరాధ్య మీ ఇంటికి వచ్చింది కదా, ఎలా ఉంది? తను బానే ఉంది. ఎందుకలా అడిగారు? ఆరాధ్య ఎప్పుడు ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అస్సలు అర్థం కాదండి. నేను తను మీ ఇంటికి రాదు అనుకున్నాను. ఎందుకలా అనుకున్నారు? నేను ఆరాధ్య హాస్టల్లో ఉండేటప్పుడు ఒకరోజు తనని పిలిచి, ఇలా ఎన్నేళ్లని ఒంటరిగా ఇలా హాస్టల్లో ఉంటావు, మీ వాళ్ళొచ్చి నిన్ను ఇంటికి రమ్మంటున్నారు కదా, వెళ్ళొచ్చు కదా అని నేను అన్నాను. దానికి ఆరాధ్య ఏమందో తెలుసా? ఏమంది? ఆరాధ్య, నిన్ను వార్డెన్ గారు రమ్మంటున్నారు. సరే, నేను వెళ్తానులే. ఏంటి ఆరాధ్య, నువ్వు వచ్చావని చెప్పొచ్చు కదా. మీరే కదా నన్ను రమ్మని చెప్పారు. మళ్ళీ నేను వచ్చానా అని అడగడం దేనికి? ఇదే, ఈ తలపొగ తగ్గించుకుంటే బాగుపడతావు. నన్నెందుకు రమ్మన్నారు? ఇన్నాళ్ళు ఎందుకలా మూడీగా ఉన్నావని అడిగితే మా వాళ్ళు నన్ను వదిలేశారు, పట్టించుకోవడం లేదు అనేదాను కదా. అవును. మరిప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, మీ పిన్ని నానమ్మ వచ్చి నిన్ను ఇంటికి తీసుకెళ్తానంటే ఎందుకు వాళ్ళతో వెళ్ళలేదు? వాళ్ళని ఎందుకు వెళ్ళిపోమన్నావు? నాకు వాళ్ళేం కారు. నేను వాళ్ళతో ఎలా వెళ్ళను? ఎందుకు ఆరాధ్య నువ్వు అంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు? నిన్ను హాస్టల్లో ఉంచి చదివిస్తుంది వాళ్లే నీ ప్రతి అవసరానికి డబ్బు కడుతున్నారు. డబ్బు కడితే వాళ్ళ ఫ్యామిలీ అయిపోతారా? పరాయి వాళ్ళే ఇలా బయట ఉంచి డబ్బు కడతారు. అదే నిజంగా వాళ్ళు నా అయిన వాళ్ళైతే వాళ్ళే ఇంట్లోనే నన్నుంచి ప్రేమను పంచేవారు. నేను వాళ్ళ మనిషిని కాదు కాబట్టి ఇలా అనాథగా వదిలేశారు. ఆరాధ్య, ప్రతి విషయాన్ని నెగిటివ్గా కాకుండా కాస్త పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయి. నిన్ను చిన్నప్పటి నుంచే హాస్టల్లో పెట్టారంటే అక్కడ మీ వాళ్ళకేదో సమస్య ఉంటేనే కదా ఇలా చేసుంటారు. అది అర్థం చేసుకోవేంటి నువ్వు? మీరు ఇన్నాళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నారుగా. మీకేదైనా సమస్య వచ్చిందనుకో, లేదా కష్టం వచ్చిందనుకో, మీ పిల్లల్ని వేరే హాస్టల్లో జాయిన్ చేస్తారా? పోనీ మీరు మీ పిల్లల్ని చూసుకోకుండా ఒక సంవత్సరమైనా ఉన్నారా?
లేరు కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత బాధ కలిగినా మీ పిల్లలతో మీరు కలిసే ఉన్నారు కదా. నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానని నన్ను అడిగే ముందు ఒకసారి మీ పిల్లల్ని వేరే హాస్టల్లో 1 సంవత్సరం జాయిన్ చేసి మీరు ఇంటికి రాకూడదు, నేను మిమ్మల్ని చూడ్డానికి కూడా రాను అని చెప్పి చూడండి. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి మీ పిల్లల్ని కలవండి. అప్పుడు మీకు మీ పిల్లలు ఏం చెప్తారో వినండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీకు నా బాధ ఏంటి అని. మీకు నేను ఈ హాస్టల్లో ఉండడం నచ్చకపోతే చెప్పేయండి. వెంటనే వేరే హాస్టల్కు లేక ఈ ఆర్గనైజేషన్కు వెళ్ళిపోతాను. నువ్వు ఈ హాస్టల్లో ఉండడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు అలా ఏం ఫీల్ అవ్వకో. మాట్లాడడం అయిపోయింది కదా, నేను వెళ్తాను. నాతో అలా అన్న పిల్ల సడన్ గా మనసు మార్చుకుని మీ ఇంటికి ఎలా వచ్చిందో నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. మధు అని ఆరాధ్యకి ఒక పిన్నుంది. తనే ఆరాధ్యని ఇంటికి తీసుకొచ్చింది. పోన్లేండి, ఎవరైతే ఏంటి, ఆరాధ్యం ఇంటికొచ్చింది అంతే చాలు. ఎన్నాళ్ళు తను అనాథనని ఒంటరినని ఫీల్ అయ్యేది. ఇప్పుడు మీ అందరితో కలిసుంటుంది కాబట్టి ఇక తను ఫీల్ అవ్వదు. ఆరాధ్య బావుంటే చాలు. తన గురించి మీరు ఇంకో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఏంటండి అది? ఆరాధ్య కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. తన మాట అలాగే ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. దేని గురించో తనలో తానే భయపడుతుంది. తను ఇలాగే ఉంటే రాను రాను డేంజర్గా తయారవుతుంది. తన వల్ల తనకే కాదు, ఫ్యామిలీస్కి, సొసైటీకి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. ఈ ఏజ్లో ఉన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లేదంటే మన చేయి దాటిపోతారు. కనీసం ఇప్పుడైనా మీ అందరితో కలిసి ఉంటుంది కాబట్టి మీరు ఆరాధ్యని జాగ్రత్తగానే చూసుకుంటారు. ఏ ప్రాబ్లం ఉండదులేండి. సరే పదండి. రండి. నాన్న ఇంకా రాలేదేంటి రిషి? వస్తారులే. హే, నాన్నొస్తున్నారు, నాన్నొస్తున్నారు, నాన్నొస్తున్నారు. శశి, కారు వచ్చేస్తుంది. నాన్న వచ్చేస్తున్నారు. నాన్న వచ్చేస్తున్నారు. నాన్నొచ్చేసారు. నాన్న వచ్చేస్తున్నారు. నాన్న, 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 నాన్న. అమ్మా, నాన్నెక్కడా? నాన్న రాలేదా? నాన్న? మీ నాన్న ఎందుకు వస్తారు? అయినా మీరు స్కూల్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? నాన్న ఇవాళ రిలీజ్ అయి వస్తున్నారు కదమ్మా. స్కూల్కి ఎలా వెళ్తాం చెప్పు? స్కూల్ ఎగ్గొట్టి నాన్న కోసం వెయిట్ చేస్తున్నాం. నాన్న రావడం ఏంటి? అసలు నాన్న వస్తున్నారని మీకెవరు చెప్పారు? ఆరాధ్య అక్క చెప్పింది. ఇంతకీ నాన్న రాలేదా అమ్మా? రాలేదు. వస్తే నేనే మీకు చెప్పేదాన్ని కదా. నాన్న వస్తారని ఎంతో ఆశపడ్డాం అసలు. అవును. ఆరాధ్య, ఏంటి ఆరాధ్య నువ్వు చేసిన పని? నేనేం చేశాను? స్కూల్కి వెళ్లే పిల్లలతో
వాళ్ళ నాన్న రిలీజ్ అయ్యి వస్తున్నారని చెప్పావట. అవును చెప్పాను. ఎందుకు వాళ్ళకి అలా అబద్ధం చెప్పావు? వాళ్ళని మూవీకి రమ్మని అడిగాను, రాను అన్నారు. అందుకే వాళ్ళ నాన్న వస్తున్నాడని అబద్ధం చెప్పి చిన్న జోక్ చేశాను. ఇది జోక్ చేసే విషయమా? వాళ్ళ నాన్న గురించి ఎంత బాధపడుతున్నారో నీకు తెలిసి కూడా ఎందుకు ఇలా చేసావు? నేను అంత దూరం ఆలోచించలేదు. వాళ్ళు నాతో మూవీకి రాను అన్నారు. ఏదో జోక్గా అలా చెప్పానంతే. దానికెందుకు ఇంత సీన్ చేస్తున్నావు? ఆరాధ్య, తప్ప ఆరాధ్య. పిల్లల ఎమోషన్స్తో ఆడుకోవద్దు. మరి నువ్వు నా ఎమోషన్స్తో ఆడుకోవచ్చా? నీ పిల్లలు బాధపడుతున్నారని నువ్వింతగా ఫీల్ అవుతున్నావే, మరి నేను నీ కూతురు లాంటి దాన్నే కదా. నేను ఎంత ఫీల్ అయి ఉంటానో ఆలోచించావా? నన్ను నీ సొంత కూతుర్లా చూసుకుంటానని మా అమ్మకి మాటిచ్చానని అందరితో చెప్తున్నావు కదా. ఆరాధ్య దగ్గరికి నేను రాను డాక్టర్, మీరు ఒక్కరే వెళ్ళండి. మీరు ఎవరు అనేది తనకి డౌట్ రాకూడదు. ఎవరు మీరు? మీ అమ్మ బెస్ట్ ఫ్రెండ్ని. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. కొన్నిసార్లు ఈ బాధ భరించలేక చచ్చిపోదామనిపిస్తుంది. అసలు నేను ఇంకా ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తుంది. పైకి నార్మల్గానే ఉన్నా లోపల మాత్రం ఆరాధ్య చాలా డిప్రెషన్లో ఉంది సింధు. ఫ్యూచర్లో క్యూర్ కూడా చేయలేని ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.